హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈ రోజు అయితే నేను మా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో కూడా కొంచెం వాయిస్ అయితే చేంజ్ గానే ఉంటుంది. వాతావరణం చూసిరా అసలు ఎట్లా అయిందో, మొత్తం మొగులైందనమాట. వాన పడేలాగుంది. అలా అనుకున్నామో లేదో ఇక వాన చినుకులు దెబ్బ స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్లో అయితే కరెంటు పోయింది, అందుకని అందరం కూడా చెట్టు కింద అయితే కూర్చున్నాము. ఇక వాన స్టార్ట్ అయిపోయింది. మంచం మీద బట్టలు అన్ని ఉన్నాయి, మా బుడతల్లి కూడా ఉంది. అందుకే ఇక దబ్బున అట్లే తీసుకుపోయినాము. కొద్దిసేపటికి చినుకులు అయితే ఆగిపోయినాయి. వాకిలు ఊడుద్దామా అని చూస్తే ఇక ఫుల్ గాలి స్టార్ట్ అయింది. ఎంత గాలి పెట్టిందంటే కానుగ చెట్టు కొమ్మ ఇరిగిపోయింది, అంత గాలి పెట్టింది. మాకైతే ఈ చెట్టు మంచిగా నీడనిస్తుండే, ఒక్కసారిగా కొమ్మ ఇరిగి పడేసరికి మస్తు బాధ అనిపించింది. ఇక మధ్యాహ్నం గిట్లా కరెంటు పోయింది అనుకోండి, ఈ చెట్టే మగ్గతి. అలాంటిది కొమ్మలన్నీ ఇరిగిపోయినాయి. ఇక ఎక్కువ నీడ రాదు. మా బుడ్డదాని మీద కూడా ఒక 2-3 చినుకులు పడ్డాయి అనమాట. తడిసినవా వానలా తడిసినవా అమ్మ అంటే నవ్వుతుంది. వాన మొగులు బాగా అయింది కదా, ఇక ఖచ్చితంగా బాగా వర్షం పడుతుంది అనుకున్నాము. ఇక మొక్కలన్నీ కూడా అటు సైడ్ అయితే జరిపిపించిన. మనం నీళ్ళు పోసేదానికన్నా వానల చెట్లుంటే మంచిగా గ్రో అవుతాయి అనమాట. అందుకే వాన వచ్చిన ప్రతిసారి మొక్కలన్నీ వానలో పెట్టేయండి. నేను కూడా అంతే, వాన వస్తుంది అనుకున్నానంటే చాలు మొక్కలన్నీ వానలోకి జరుపుతా ఉంటాయి. వర్షంలో తడిస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, వర్షంలో స్నానం చేస్తే ఆ మొక్కలు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఇక గాలికి మొక్కలు ఊగుతాయి చూడండి, చూడనికే భలే మంచిగా ఉంటది. ఇంకా చాలా మొక్కలు ఉండే, కొన్ని అయితే కోళ్లు మొత్తం పాడు చేసినాయి అనమాట. ఇక ఇవైతే మిగిలినాయి. ఇక ఎట్లోగా వాన పడుతుంది, ఏం పని చేసుకునేటట్టు లేం కదా అని మంచం మీద కొన్ని బట్టలు ఉంటే ఇక అవైతే మడత పెడుతున్నాను. ఆల్రెడీ కొన్ని బట్టలు మడత చేసి ఆల్రెడీ పెట్టాను, కానీ ఇంట్లో పెట్టలేదు, మళ్ళీ చిక్కుముక్క అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే తీసుకెళ్లి లోపటి ఇంట్లో పెట్టేద్దాము. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత మెల్లిగా బ్యాగ్లలో అయితే సర్దుకోవచ్చు. మా పిల్లలైనా సరే మా అయినా సరే ఇడిచిన బట్టలు ఉతికిన బట్టలు ఒకే దాంట్లో వేస్తారు. ఇక అవి ఏవి ఇడిచినాయా ఏవి ఉతికినాయా అని చూసుకుంటా నేను మడత పెట్టుకోవాలి. ఇడిచినాయి ఒక సైడ్కి వేయండి అని ఎంత చెప్పినా వినరు. కొన్నిసార్లు అయితే ఇడిచినాయి కూడా ఇక అట్లనే మడత పెట్టి పెట్టేస్తాను అనమాట. వాటికో వాషింగ్ మిషన్ ఉంటది, అందులోనో లేకుంటే బయట టబ్ ఉంటది, టబ్ లోనో లేదంటే వాషింగ్ మిషన్ లోపలనో ఎక్కడనో ఒక దగ్గర వేయండి అంటే వినరు. ఇక ఈ అడక బట్టలు మా ఆయనకి మార్నింగ్ తీయమని చెప్తా, కానీ తీయడు. ఒకవేళ నేను మడత చేసినా పిల్లలు ఉంచరనమాట. ఇంకా మంచం మీద ఆడుతూ ఉంటారు కదా, దుప్పట్లు ఇప్పుకుంటా కప్పుకుంటా ఆడుతూ ఉంటారు. బయటనే పడుకుంటారు కాబట్టి ఇక అడక బట్టలు అయితే లోపలేం పెట్టను అనమాట, బయటే ఉంటాయి. మా ఇంటికి ఎదురు వాన గిట్ల వచ్చింది అనుకోండి, ఇక ఇంట్లో వరకు వస్తాయి అనమాట వాన చినుకులు. ఇంట్లోకి బయటకు పిల్లలు తిరుగుతారు కాబట్టి మొత్తం పచ్చిగా చేసి పెడతారు. చూసిరా మా టామ్ అండ్ జెర్రీ గొడవలు గట్లుంటాయి. ఎండకు మంచిగా వెళ్తురు వస్తుంది అన్నట్టు ఆ గూనైతే తెరిచినిండే మా ఆయననే. ఇక వాన పడుతుంది, వాన చినుకులు లోపల కూడా పడుతున్నాయి, అందుకని మళ్ళీ మిద్దె మీదకి ఎక్కి అదైతే క్లోజ్ చేసేసిండు. ఇక ఈడైతే ఎట్లోగో మొక్కలు తీసిన కదా, మొత్తం దుమ్ము ఉంది, అందుకని ఇంకా ఓడుస్తున్నాను. ఇక్కడైతే దీని బ్యాక్ సైడ్ బల్లులు ఉంటాయి అనమాట, అందుకే కొంచెం భయం అవుతుంది. చూసి తీస్తున్నాను. నేనైతే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి వంట స్టార్ట్ చేద్దాం తొందరగా అనుకున్నాను. ఇక కరెంట్ పోయింది, అందువల్ల ఈ పనులు చేసుకుంటున్నా. లేకపోతే డైరెక్ట్ గా వంట స్టార్ట్ చేసుకునేదాన్ని. చాలా మందికి మొక్కల పిచ్చి ఉంటుంది కదా, వానకాలంలోనే బాగా మొక్కలు వేసేసుకోవాలి. ఎండాకాలము మనమే ఉండలేకపోతున్నాము, ఆ మొక్కలు ఉండడం అయితే ఇక చాలా కష్టం. చాలా వరకు మొక్కలన్నీ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ 2 వదులుతాయి కదా. ఇప్పుడు నేను పట్టుకొని పెట్టిన కదా ఆ మొక్కని, ఏమో అంటారు, డే అయినా నైట్ అయినా ఆక్సిజన్ మాత్రమే ఇస్తుందంట. అందుకే ప్రతి ఇంట్లో పెట్టుకోవటం బెటర్. కరెంట్ రాగానే మా ఆయన ఇంట్లో కోదాం అనుకున్నాడు, కానీ మూత దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ కరెంట్ పోయింది. పాపం నాకు కొన్ని వర్డ్స్ ఏంటంటే కరెక్ట్ టైంకి అసలు గుర్తురావు తెలుసా. దాని గురించి ఎంత ఆలోచించినా గుర్తురాదు. ఒక్కొక్కసారి అట్లా గుర్తు రాకపోతే మైండ్ అంతా దాని మీదనే ఉంటది కూడా, దాని ఏందో తెలుసుకునేంత వరకు మనసును పట్టదు నాకు. పోయి మా ఆయనను అడగొచ్చిన, స్నేక్ ప్లాంట్ అంటారు కదా, పామ్ చెట్టు అని గుర్తొస్తుంది కానీ స్నేక్ ప్లాంట్ అన్న పేరు గుర్తొస్తలేదు. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక ప్రాబ్లం ఉంటుండే, ఏదైనా ఆన్సర్ నేర్చుకున్నప్పుడు మధ్యలో గుర్తుంటుండే, ఫస్ట్వి మాత్రం మర్చిపోతుండే. ఇక ఫస్ట్ ఎవరన్నా గుర్తు చేస్తే మొత్తం రాస్తుంటిమి, లేదా ఇక గోవిందా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేసిరా? పక్కన వాళ్ళని అడుగుతుంటే కూడా ఫస్ట్ లో కొంచెం గుర్తు మేమే రాసుకుంటామని. ఇక కొమ్మ అయితే ఇరిగి పడ్డది కదా, మొత్తానికే కొట్టేసిండు. మంచిగా ఉండే చెట్టు, గుబురుగా నిండుగా మంచిగా చల్లగా గాలి పెడుతుండే. ఇట్లా గాలి పెట్టినప్పుడు పెద్ద చెట్ల కిందికి పోతే ఇక అంతే పరిస్థితి, కొమ్మలు ఇరిగి నెత్తిన పడతాయి. ఇప్పుడు కూడా ఆన్నే తిరుగుతున్నాను అనమాట. ఒకసారి ముందుకు వచ్చిన, బాగా గాలి పెట్టేసరికి ఇక భయపడి మళ్ళీ అక్కడ సైడ్ ఉరికిన.
ఇక అయిపోయి కొమ్మిరిగి కింద పడ్డది. గిన్నెలు తోముదామని వచ్చినాను అనమాట. ఇక గాలి పెడుతుంది కదా తోముదామని ముందుకు వచ్చిన, చెట్టు బాగా ఒరిగేసరికి భయమై మళ్ళీ ఇంటి సైడ్ వెళ్ళిపోయినా. బాగా గాలి పెడుతున్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మా బుడతలు అయితే వాన పడుతుందంటే అదో ఆనందం వాళ్ళకి. యువతలకి మా అత్తమ్మల ఇంటికి ఉరుకుతా ఉంటారు. చెట్టు బోడకు కనిపిస్తుంది కదా. అమ్మని మంచిగా అర్థం చేసుకుంటావు ఆడుకుంటావు అనుకున్నా కానీ అమ్మో కంపలాగా ఏడుస్తున్నావు. ఇట్లా చేయొద్దు నువ్వు. మమ్మీ మాట వినాలి మంచిగా. ఇంటవా అయినవా బుడ్డి నోరు తెరిచినావు. చెప్పు చెప్పు. పాపతోని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, పక్కనే ఉన్నాం అనుకోండి, ఏమన్నదు, మంచిగా సైలెంట్గా ఆడుకుంటుంది చేస్తుంది. ఇక మాట్లాడకపోయినా పక్కకు జరిగినా ఏడుస్తుంది. ఫీడింగ్ చేద్దామని పాప దగ్గర ఉన్నాను అనుకోండి, ఇక తాగదనమాట, ఆట పెడుతుంది, ఆడుకుంటుంది, మంచిగా ఆడుకుంటుంది. ఇక తాగుతుంది లేదు కదా, నా పని నేను చేసుకుందాంలే అని ఇక లేచి పని చేసుకుంటా కదా ఏడుస్తుంది. మా బుడ్డదే ఇంతనా లేకపోతే అందరు ఇంతేనా? ఈ కానగ చెట్టు కాయలు కాస్తాయి కదా, వీటిని అమ్ముతారంట. ఇంకా ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి మనకైతే తెలియదు. పగల కొడితే లోపల విత్తనాలు ఉంటాయి కదా, అవైతే అమ్ముతారంట. గాలికి అయితే చాలా రాళ్ళు పడ్డాయి కదా, చూద్దాం అన్నట్టు ఇక అన్ని కూడా ఒక కవర్ లో అయితే వేసేసిన. ఇక్కడైతే బ్యాక్ సైడ్ వాతావరణం నాకైతే మస్తు అనిపించింది. వీడియోలోనే చూస్తున్నాను నేను. ఇట్లా ఆకాశము చెట్లు ఇవన్నీ కనిపిస్తుంటే చూడనీకే భలే మంచిగా అనిపిస్తుంది. మా చిట్టి తల్లిని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అరే అప్పుడే పెద్దది అయిపోయింది, ఇంకా చిన్న వయసు ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటారు, ఇంకా అలాంటి డేస్ మళ్ళీ రావు అని తలుచుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంత తొందరగా పెరిగిపోతుంది ఏంటబ్బా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమో ఇంకెప్పుడు పెద్దగా అవుతుంది, ఇంకెప్పుడు కూర్చుంటుంది, ఇంకెప్పుడు మా ఇంట్లో గలగల గజ్జలు వేసుకొని నడుస్తుంది అనిపిస్తుంది. చాలా మంది అనుకుంటారు నేను ఎక్కువ చిన్నోన్నే లైక్ చేస్తాను, పెద్దోడిని అసలు పట్టించుకోను అన్నట్టుగా అనుకుంటారనమాట. ఇప్పుడు మా పెద్దోడు చిన్న ఉన్నప్పుడు వాడు క్యూట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మా చిన్నోడు చిన్నగా ఉన్నాడు కాబట్టి వాడివి క్యాప్చర్ చేసుకుంటున్నాను. రేపు మా పాప పెద్దగా అయిన తర్వాత వాళ్ళ వయసు వచ్చిన తర్వాత క్యూట్గా మాట్లాడుతుంటుంటుంది కదా, అప్పుడు తనది కూడా క్యాప్చర్ చేసుకుంటాను. మా పెద్దోడు అయితే అసలు ఎన్ని వీడియోస్ ఉంటాయి తెలుసా, చిన్నప్పటివన్నీ ఇంకా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి చూడండి. ఏంటంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడే క్యూట్ వర్డ్స్ ఇంకా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనకు అంతగా ఉండదు కదా, అంతగా అనిపించదు కదా, కాబట్టి ఇప్పుడే క్యాప్చర్ చేసుకొని పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి చూపించుకోవాలి. నాకు ముగ్గురు కూడా ఈక్వలే, ఎందుకంటే ముగ్గురు నా బుజ్జల నుంచే కదా వచ్చింది. మా పెద్దోడైతే నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు, వాడు నా పార్టీ అసలు. ఇక మా చిన్నోడైతే పార్టీలు మార్చే టైప్ అనమాట, కాసేపు వాళ్ళ డాడీ సైడ్ కాసేపు నా సైడ్ అట్లుంటాడు. వాళ్ళ డాడీ లేనప్పుడేమో అమ్మ నేను నీ మాట వింటమ్మా, నీ దోస్ పండమ్మా, డాడీని బూచోనికి పట్టిద్దామమ్మా అంటాడు మా చిన్నోడు. అదే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మమ్మీని కొట్టురా పోరా అంటే మంచిగా వచ్చి కొట్టిపోతాడు. ఇంట్లో చిన్నోళ్ళు కొంచెం అదే టైప్ ఉంటారులే. ఇక ఈ రోజు అయితే పాత్రలు చాలా తక్కువ ఉన్నాయి, ఉదయమే అన్ని దోమేసుకున్నాను, అందుకే ఈవినింగ్ చాలా తక్కువ ఉన్నాయి. వర్షం అయితే బాగా పడుతుందేమో అనుకున్నాము, అంత ఫోర్స్ కొట్టింది, కానీ బాగా గాలి పెట్టేసరికి ఇక వర్షం పడలేదు. బాగా గాలి పెడితే కనుక తెప్పలు ఎగిరిపోతాయంట, ఇక అందుకే వర్షం పడదట. వేరే ప్లేస్లో పడి ఉంటుంది వర్షం, ఇక మన ప్లేస్లో పడలేదు కాబట్టి. ఇక ఇట్లనే గాలి గిట్లా ఉందనుకోండి, కరెంటు ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి పనులన్నీ చాలా ఫాస్ట్గా ముగించుకోవాలి. కానీ గాలి కూడా తగ్గిపోయింది, అదేంటో కానీ నేను బాగా గమనిస్తాను. వాకిట్లో నేను కలర్ నీళ్ళు కానీ లేదంటే పెండ నీళ్ళు కానీ కల్లపి కానీ చల్లుకున్న రోజు వర్షం పడుతుంది. ఇక చల్లింది మొత్తం పోయి మళ్ళీ ఏదో విధిగా అయిపోతుంది. ఇక మొక్కలైతే 7 వాడ పెట్టేస్తున్నా. పిల్లలిద్దరైతే ఇక స్నానం చేసేసిర్రు, పాపకైతే స్నానం చేపించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకో తొట్టిలో అయితే మనీ ప్లాంట్ది పెట్టాను అనమాట, అవి కోళ్ళు తుంచేసినాయో ఎట్లనో కింద పడి ఉంటేను ఊరికే పోతుంది కదా అని మట్టిలో అయితే పెట్టాను, కానీ ఎందుకో పెరగలేదు, మొత్తం వాడిపోయినట్టుగా కింద వాలిపోయింది. ఇంకో చిన్న తొట్టిలో పెట్టాను, అదైతే బాగానే పెరుగుతుంది, కాకపోతే కిందికి వేలాడేస్తే మాత్రం కొంచెం వాడిపోయినట్టుగా అవుతుంది అనమాట. కట్టెకి చుట్టి పెట్టాను అందుకే. ఇక మా బుడ్డదానికి స్నానం అయితే చేపియాలి. నైటీ గనుక ఉంటే నేనే చేపించుకుంటాను, కానీ ఇంకా లెగ్గిన్స్ గనుక వేసుకుంటే కాళ్ళ మీద పడుకోబెట్టుకొని చేపించడానికి రాదు కాబట్టి మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటా.
ఇంకా ఒక పీట మీద కూర్చోబెట్టి అయితే స్నానం చేపిస్తాను. మా బుడ్డదైతే స్నానం చేపిస్తుంటే అస్సలు ఏడవదు, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ముఖం చూసి నవ్వుతుంది కూడా. ఇక్కడైతే మా ఆయన ఒక సైడు పాపను పట్టుకొని ఇంకొక సైడు ఫోన్లో క్రికెట్ చూస్తున్నాడు. ఒక్క నిమిషం చూడకపోతే ఏమైతుందో అన్నట్టు చేస్తాడు. పాపకు స్నానం చేపించిన తర్వాత బట్టలు కూడా అలాగే ఉతికేసేసాను. కరెంట్ అయితే వస్తుంది పోతుంది, వంట చేయాలి కదా, వంట చేసే వరకైనా వస్తే బాగుండు అనుకున్నా. ఈ ప్యాంట్లలో అయితే మా బుడ్డది ఉతకాల్సిన పని పెట్టింది, ఇంకా ఎలాగో ఉతికేస్తున్నాను కదా అనేసి గౌన్ కూడా ఉతికేసిన. ఏందే ఓనమ్మా ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. పాప ఆడుకుంటుంది, మా చిన్నోడేమో పాలు తాగుతున్నాడు, మా పెద్దోడిని తాగమంటేనేమో వాడు వద్దన్నాడు. ఇక కాసేపు ఆడుకుంటది. వంట పూర్తి కాకముందే మళ్ళా సౌండ్ బాక్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మన వంట వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఇక బాస్మతి రైస్ అయితే కడిగి పెడుతున్నా. టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. ఈ టైంకి ఒక పార్సల్ వచ్చింది. ఇది రాదేమో అనుకున్నాను. ఇక వాళ్ళకి కాల్ చేస్తే నాగర్ కర్నూలుకే వచ్చి తీసుకోండి అన్నారు. ఇక రాదులే, మేమే వెళ్ళి తీసుకోవాలి అనుకున్నాను. కానీ సడన్ గా 7 o'clock అనుకుంటా వచ్చేసింది. వెనిలా ఎసెన్స్ అలాగే కోకో పౌడర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మొన్న మా వారిని కోకో పౌడర్ ఏమంటే కొబ్బరి పొడి తీసుకొని వచ్చిండు కదా, ఇక దొరికేటట్టు లేదని ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఆ బాటిల్ ని చూసి మా చిన్నోడు ఏందమ్మా అని అడిగిండు. తాగేద్రా అంటే నాకు అన్నాడు. ఇయ్యను పో అని చెప్పిన. కోకో పౌడర్ అయితే మస్తు రేటు ఉంటదంట. ఇది స్మెల్ అయితే చాలా బాగుంది. ఎందుకోసం తీసుకున్నాను అనేది నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, వీలైతే లాంగ్ వీడియో అయినా చేస్తా. చాలా వరకు మా ఊరికి ప్రొడక్ట్స్ అయితే అస్సలు రావన్నమాట. విలేజ్ కదా, కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మమ్మల్ని వచ్చి తీసుకోమంటారు, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. ఏమైనా రివ్యూస్కి కానీ ఏమైనా చేద్దామంటే ఈ ఇష్యూస్ వల్లనే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేనైతే 2.5 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. ఇక బాస్మతి రైస్ బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకొని ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ముందే తీసి పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసిన తర్వాత చూసుకున్నాం అనుకోండి, ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు, ఇక మాడిపోతుంది అనమాట. అందుకని కావాల్సినవన్నీ ఒక సాసర్లో అయితే ముందుగానే వేసి పెట్టుకుంటా. నేనైతే చికెన్ బిర్యానీ చేసుకుందాం అన్నాను, కానీ ఆయన మటనే తీసుకొస్తాను అని పట్టుబట్టి మటన్ తీసుకొచ్చింది అనమాట. దాంతో అయినా సరే ఇక బిర్యానీయే చేస్తా అని చెప్పిన. కోళ్ల ఫారంలో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా కోళ్లు తినాలనిపించదు, ఎందుకంటే అక్కడ ఇక అంతా చూస్తూ చేస్తూ ఉంటారు కాబట్టి. కొన్ని డేస్ నాకు అలాగే అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు. హెడ్ బాత్ ఎక్కువగా చేస్తలేను, అందుకోనేమో కొంచెం హెయిర్ ఊడిపోతున్నట్టుగా అనిపించింది. వీక్లీ 2 times అయినా ఖచ్చితంగా చేయాలి. ఆయిల్ అయితే నిండుగా పెట్టుకున్నాను కదా, ఇంకా హెడ్ బాత్ చేసేసరికి హెయిర్ అయితే మంచిగా అయింది. మళ్ళీ ఎందుకు విరబోసుకున్నావు అక్క అంటారు కదా, అందుకోసమని చెప్తున్నా. హెడ్ బాత్ చేసుకున్నాను, అందుకే పచ్చిగా ఉందన్నమాట, వదిలేసిన. మా ఆయన అయితే మటన్ తేవటానికి పక్కూరికి వెళ్ళిండు, ఇంకా రాలేదు. ఇంకా అంతవరకు అయితే ఈ అన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. రైస్ అయితే వండేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అంతలోపు ఆయన వచ్చేస్తారు. నేను 2.5 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నా. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు అలాగే సగం గ్లాస్ నీళ్ళు అయితే తీసుకుంటాను. కాకపోతే బియ్యం ఆల్రెడీ నానుతూ ఉంటాయి కాబట్టి తొందరగా అవుతుంది కదా అన్నము, అందుకే 1/2 గ్లాస్ బియ్యానికి ఇక వాటర్ వేసుకోలేదన్నమాట. 3 గ్లాసుల నీళ్ళే పోసుకున్నా. ఇందులో వేసేవి ఇంకా చాలా వరకు లేవనుకుంటాను, ఇంకా ఉన్న వాటితోనే అయితే చేసేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితో పుదీనా వేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటది, చాలా బాగా అనిపిస్తుంది. కానీ పుదీనా దొరకదు. ఒకసారి నాటితేనేమో మంచిగా పెరిగింది, మళ్ళీ ఏమైందో ఏమో మొత్తం వాడిపోయినట్టుగా అయిపోయింది. కోళ్ళు కూడా కొంచెం పాడు చేసినాయిలే. నాకైతే మటన్ అస్సలు నచ్చదు, కాకపోతే ఇక మా ఆయన కోసం చేస్తూ ఉంటాను ఇంట్లో. ఇప్పుడు కూడా మటన్ తో పాటు గుడ్లు కూడా తీసుకురమ్మని చెప్పిన. మటన్ ముక్కలు తినకపోయినా కనీసం గుడ్డైనా తినొచ్చని బిర్యానీలోకి. ఇక అన్నం అయితే అయ్యేలోపు మనము బిర్యానీలోకి మెయిన్గా కావాల్సింది ఉల్లిగడ్డలు కదా, ఇంకా అవైతే కట్ చేసి పెట్టుకుంటా. బిర్యానీలో ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, లేకపోతే అసలు బిర్యానీ టేస్టే ఉండదు. వీలైనంత ఎక్కువగా కోసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఈ నైట్ డ్రెస్లు అయితే ఫస్ట్ తీసుకున్నప్పుడు అసలు ఎట్లుంటాయో ఏమో, నాకు వేసుకోబుద్ధి కాలేదు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాను ఈ విధంగా, మళ్ళీ వేసుకున్నదే లేదు. అందుకే బాగుంటాయో లేదో అనుకున్నాను, కానీ కుట్లు వేసుకున్న తర్వాత మంచిగా సెట్ అయినాయి. నాకు కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది.
అనిపించింది. ఎండాకాలంలో ఇట్లుంటేనే కదా మనకి కాస్త కంఫర్టబుల్. ఉల్లిగడ్డ కోసేటప్పుడు ఏడుస్తాం కదా, సైంటిఫిక్గా మనకు కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఒకటి అంటూ ఉంటారనమాట. ఉల్లిగడ్డ దేవునితో ఏడుస్తుందంట, నాకు ఎవ్వరు లేరు, నేను చనిపోతే అసలు ఏడ్చేటోళ్ళు ఎవ్వరూ లేరు అని. అందుకే దేవుడు ఈ వరం ఇచ్చి తనని కట్ చేస్తుంటే మనందరినీ ఏడిపిస్తాడంట. కాకమ్మ కథలు ఇవన్నీ. ఇక అంతలోపు మా ఆయన అయితే వచ్చేసిండు, మటన్ ముక్కలు కూడా తీసుకొచ్చేసిండు, పెద్ద పెద్దగా ఉన్నాయంట. ఇక ఆయననే కోస్తున్నాడు. అంతలోపు మళ్ళీ కరెంట్ పోయింది. ఈ కరెంట్ అయితే ఆటాడుతా ఉందన్నమాట. వంట చేసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వేగలేదు. ఇంకా ఉల్లిగడ్డ అయితే వేసేసాను. పిల్లలకి లైట్ లేదు, అందుకని తొందరగా వేసేసి పిల్లల సైడ్ పెట్టేశాను లైట్. మటన్ అయితే ఇక మంచిగా కడిగేసుకుందాము. 2-3 సార్లు మటన్ ని మంచిగా కడిగిన. ఇక అందులోనే కారం, పసుపు, ఉప్పు, మసాలాలు అన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మటన్ అయితే నార్మల్గా గిన్నెలో ఇట్లా ఉడికించినాం అనుకోండి, ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి కుక్కర్లో అయితే వేసుకుంటాను. ఫస్ట్ అయితే వీటిని మొత్తాన్ని కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఇంకా చేసేస్తున్నాను. మా వారైతే సాయంత్రమే వెళ్ళి తీసుకొస్తా అన్నాడు. కానీ ఇంకా ఆయన అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, పాప ఏడుస్తుంటుంది, నాకేమో పని అవ్వదు. అందుకని పని అయిపోయిన తర్వాతనే పోదాం అన్నట్టు పంపించలేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక మటన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. గుడ్లు కూడా ఒక సైడ్ అయితే ఉడకబెట్టేద్దాము. 2 గుడ్లు అయితే తెప్పించిన. నేను ఒక్కదాన్ని తింటే పిల్లలు ఊరుకుంటారా, అందుకే ఇంకా పిల్లల కోసం కూడా తెప్పించినాను అనమాట. ఒకటి ఇంట్లో ఉండే. ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే వాటి ఫ్లేవర్ అంత బాగుంటుంది. మటన్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. అలాగే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులోకి కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇలాగే చేస్తారా లేకపోతే వేరే విధంగా చేసుకుంటారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక కావాల్సినవన్నీ వేసేసి, ఆనియన్ అయితే కాలుతుంది కదా, ఆయిల్ కూడా కాలుతుంది, అందుకే చేతితో కాకుండా ఇంకా చెంచాతో అయితే కలుపుతున్నా. చికెన్ అయినా సరే ఈ విధంగా చేసుకున్నామంటే టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించేంత బాగుంటుంది. ఏదైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు అబ్బా ఇంత ప్రాసెస్ అనిపిస్తుందేమో కానీ చేస్తూ పోయామనుకోండి, అబ్బా ఇంత ఈజీనా అన్నట్టుగా ఉంటుంది. ఇక మటన్ మొత్తాన్ని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. దీంట్లో అయితే నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కానీ మసాలాలన్నీ కలిపిన దాంట్లో కారం అంతా ఉండిపోయింది కదా, కొన్ని వాటర్ వేసి మొత్తం వాటర్ని కలిపి ఇంకా కుక్కర్లో అయితే పోసిన. నేను వీడియోస్లో చూసిన ఒక 3 విజిల్స్ వస్తే చాలు మంచిగా ఉడుకుతుంది అంటారు. కానీ నాకు మాత్రం అసలు ఉడకలేదన్నమాట. ఒక 5-6 విజిల్స్ వరకు పెట్టిన. రైస్ అయితే పొల్లు మంచిగా అయింది. ఇక గుడ్లు అయితే ఉడికినాయి. ఇంకా వాటిని పొట్టు అయితే ఒలుచుకోవాలి. ఒక వీడియోలో చూసాను, ఇట్లా ఊపి తీస్తే తొందరగా వస్తుందంట. విజిల్స్ నుంచి వచ్చే వేడిని తట్టుకోలేమబ్బా. గుడ్ల పొట్టు మీద ఒకటి పొరలాగా ఉంటది, ఆ పొర తీస్తేనే గుడ్డు అనేది బాగుంటుంది. అది కొన్నిసార్లు రాదనమాట తీయటానికి. బాగా ఉడికితే కూడా గుడ్లకు పొట్టు తీయటం అనేది కష్టమైపోతుంది. ఒకసారి ఆ పొట్టు అదే పైన పొరలాగా వైట్ది ఉంటది కదా, అది తీయకుండా ఇచ్చిన, జస్ట్ పొట్టు వదిలి ఇట్లా ఉంటా చూడండి నా తడబాటు. పైన ఆ పొర అనేది తీయకుండా మా ఆయనకి ఇచ్చానమాట. గిట్లైనా గుడ్లు ఒలిసేది అన్నట్టు ఇద్దరికి గుడ్డు కోసం గొడవైంది తెలుసా. మా ఆయన దేన్నైనా సహిస్తాడు కానీ గుడ్ల పొట్టు అట్లనే ఉంటే మాత్రం అస్సలు సహించడు. మటన్ లో అయితే అసలు వాటర్ కూడా ఎక్కువ వేయలే కదా, అయినా చూడండి గ్రేవీ ఎంత మంచిగా అయిందో. ఆ మటన్ ముక్కల్లో ఉండే వాటర్ నుంచే మంచిగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే దమ్కి పెట్టేయాలి. కరివేపాకు అయితే వేయటం మర్చిపోయాను, అందుకే ఇప్పుడైతే ఆయిల్లో కరివేపాకు వేసేసి ఇంకా కర్రీ మొత్తం ఇందులోకి సర్వ్ చేసుకుంటున్నా. గ్రేవీ అనేది ఇంకాస్త ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఇంకా పర్లేదు, సరిపోతుందిలేండి. ఎందుకంటే గ్రేవీని నేను మళ్ళీ సపరేట్గా చేయను అనమాట. ఈ రైస్లో ఉన్నదాన్నే తింటాము. ఎక్కువ ఉంటే కనుక అదే కర్రీ అనేది ఎక్కువగా ఉంటే కనుక ఒక లేయర్ రైస్ వేసి మళ్ళీ కర్రీ వేసి మళ్ళీ రైస్ వేస్తే బాగుంటుంది. కొంచెమే ఉంది కదా అన్నట్టు ఇంకా కిందనే మొత్తం వేసేసి దానిపైన రైస్ అయితే వేస్తున్నాను. అసలు ఇంట్లో బిర్యానీ చేసుకోక చాలా డేస్ అయింది. అప్పుడెప్పుడో పాపతో నేను ఒంటరిగా ఉన్న రోజు చేసుకున్నాను కదా, మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాను. అది కూడా మన ఫేవరెట్ చికెన్ కాకుండా మటన్తో. పర్లేదులేండి ఈసారి మా ఆయన కోసం. ఇక రైస్ అంతా ఒక లేయర్ అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ ఉంటే ఇంకా పైన అయితే వేసేసాను. ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. అలాగే కొత్తిమీర కూడా బాగా కడిగేసి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి.
పుదీనా గనుక ఉంటే బాగుండేది, కానీ మిస్ అయ్యింది. ఇంకా కొంచెం ఫుడ్ కలర్ అయితే మీన వేసుకుంటున్నాను. ఇంకా ఈ కలర్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్నాను, గుడ్లు ఒలిచిన తర్వాత ఫ్రై చేశాను అనమాట. ఇంకా ఫ్రై చేసిన గుడ్లను కూడా పైన పెట్టేసి మూత పెట్టేసి ఏదైనా ఒకటి బరువు పెట్టుకోవాలి. కొంతమంది అయితే చుట్టూరా అసలు గాలి కూడా లోపలికి వెళ్ళకుండా చపాతీ పిండిని తడిపేసి మూసేస్తారనమాట. మనకి అంత ప్రాసెస్ నచ్చక అలా ఏదో ఒకటి పైన పెట్టేస్తాను. చూడండి అసలు ఎంత బాగా అయిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత మంచిగా అయిందబ్బా నిజంగా. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇక నాకు రాదులే ఈ వంట అనుకున్నాను, కానీ చేయగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైనా సరే నేను బిర్యానీ కానీ లేదంటే నార్మల్గా ఎగ్ రైస్ కానీ చేసినామంటే ఖచ్చితంగా ఉల్లిగడ్డ ఉండాల్సిందే. కానీ ఈసారి అసలు ఉల్లిగడ్డని కట్ చేయలేదు. ఉల్లిగడ్డ గురించే మర్చిపోయినా, ఉట్టి రైసే తినేసిన. నిజంగా మంచిగా అయింది. మా బుడ్డది మాత్రం ఒకటే అరుస్తుంది, దూపైనట్టుంది. ఇంకా కాస్త వాటర్ అయితే తాగిపించినాము. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఇంకా వాటర్ అయితే తాగిపిస్తూనే ఉన్నాము. వాటి కోసం కూడా ఏడుస్తుంటుంది పాప. ఇంట్లో అయితే ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి ఇంకా బయట కూర్చొని అయితే తింటున్నాము. వంటంతా అయిపోయి పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. ఇక పాప గిట్లా పడుకుంది అనుకోండి ఇంకా ప్రశాంతంగా తింటా. కానీ ఇంకా పాప గిట్లా లేచింది అనుకోండి హడావిడిగా ఏడుస్తుంటుంది కదా, దెబ్బ తినేస్తా. కర్రీస్ అయినా సరే, బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే ఉప్పు మాత్రం తక్కువగానే ఉంటుంది. మా ఆయనకి ఉప్పు కావాలనంట. ఇంట్లో అనే కాదు బయట అయినా సరే ఉప్పు డబ్బా లేకుండా తినడు అసలు. ఉప్పు ఎక్కువ తినొద్దు, జర తక్కువ తినే అని నేనంట. తక్కువ కూడా తినొద్దు, సరిగ్గా తినాలని ఆయన అంటాడు. మటన్ ముక్కలైనా సరే, చికెన్ ముక్కలైనా సరే మెత్తటివే తింటాను నేనైతే. మా ఆయనకేమో బొక్కలు ఇష్టము. నేనైతే ఎగ్ వేసుకున్నాను, ఇంకా పిల్లలకి కూడా ఎగ్ అయితే వేసాను. మా ఆయనకు మాత్రం మటన్ ముక్కలే. కాసేపు అయితే మా ఆయన ఎత్తుకున్నాడు కదా, డ్యూటీ అయితే అయిపోయిందనమాట మా ఆయనది. ఇంకా కాసేపు నేను వెతుకున్నాను. పిల్లలు తినేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తుంటారంట. ఏం చేస్తాం ఇక, అంతే ఎత్తుకొని తినాలి. ఇక అందరం కలిసి తినేసిన తర్వాత వాకింగ్ అయితే చేస్తున్నాను. పాప పడుకుంటే ఒక్కదాన్ని వాకింగ్ చేసేదాన్ని. ఇంకా తనైతే ఇప్పుడు పడుకునేలాగా లేదు, అందుకని ఇంకా ఎత్తుకొని అయితే వాకింగ్ చేస్తున్నా. ఇంతకు ముందు అయితే తినగానే ఇంకా పాపతో అలాగే పడుకునేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం తిన్న తర్వాత కాసేపు అయినా సరే అటు ఇటు తిరిగి పడుకుంటున్నాను. వంశు తల్లి కూడా ఎత్తుకొని ఎంతసేపు తిప్పినా ఏమనదు, పొయ్యి కిందేసేసరికి ఏడుస్తుంది. ఈ మధ్య కొంచెం ఎత్తుడు అలవాటు అయింది తనకి. ఆడుకుంటేనేమో మంచిగా ఆడుకుంటుంది, ఇంకా లేదంటే కంప పెద్దగుంది నోరు మాత్రం. ఐ లవ్ యూ అమ్మా అని ఫ్లవర్ ఇస్తే మా చిట్టి తల్లి నేను ఇచ్చిన ఫ్లవర్ని తీసుకుంది తెలుసా. పట్టుకోవటానికి ఎలా ప్రయత్నిస్తుందో చూడండి. ఏదైనా వస్తువులు ఇచ్చినప్పుడు పట్టుకోవటానికి చాలా ట్రై చేస్తుంది. అలాంటి టైంలో మస్తు క్యూట్ అనిపిస్తారు పిల్లలు. కింద పడిపోగానే చేతులు చూసుకుంటుంది ఎక్కడ పోయిందా అని. ఒక్కదాన్ని ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేస్తాను, కానీ ఇంకా ఎత్తుకొని ఎక్కువసేపు తిరగటం మన వల్ల కాదు కాబట్టి ఇక కొద్దిసేపు మాత్రమే వాకింగ్ అయితే చేసిన. బయటనే మంచం మీద కాసేపు అయితే పడుకున్నాం అనమాట. ఎట్లా చూస్తుంది చూడండి. ఏదైనా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఇక ఒకటే చూస్తూ ఉంటుంది. ఇంకా మనం స్మైల్ ఇచ్చేసరికి తను స్మైల్ ఇస్తుంది. ఇక మన ఈ రోజటి వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. ఇక మా వాళ్ళు బయట వండుకుంటారు కాబట్టి మేమైతే ఇంట్లోకి వచ్చేసినాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పాప అయితే కాసేపు ఆడుకుని ఇంకా పడుకుంది. ఇక ఉంటానండో, బాయ్. లైక్ చేసుడు మాత్రం మర్చిపోకుర్రీ.